ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడారం మహాజాతర సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఎటు చూసినా ఇసుకేస్తే రాలినంత జనం తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి సీతక్క. పోలీసులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏర్పాట్లను పరిశీలించిన సీతక్క కాసేపు పోలీసులతో కలిసి డాన్స్ చేశారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయం ప్రకారం 90 కిలోమీటర్ల దూరం నడిచి మేడారం చేరుకున్నామంటున్నారు పగిడిద్దరాజు పూజారులు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును తీసుకొని వస్తుంటే పొర్లు దండాలు పెట్టే వారి సంఖ్య పెరగడంతో అనుకున్న సమయానికి మేడారం చేరుకోలేకపోయామంటున్నారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వన ప్రవేశం తర్వాత పూనుగొండ్లలో తిరుగు వారం పండుగ నిర్వహిస్తామంటున్న పగిడిద్దరాజు పూజారులతో అశోక్ ఫేస్ టు ఫేస్. పగిడిద్దరాజు పూజారులు 90 కిలోమీటర్ల మేర నడుచుకుంటా మేడారం చెక్కొని ఇక్కడ గద్దెలపై ప్రతిష్ఠించిన తర్వాత వారు ఇక్కడ సెదతీరుతున్నారు. వారు ఏం కోరుకుంటున్నారు, ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు, ఎన్ని రోజులు నడుస్తారు తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండి, మీరు మామూలుగా పునుగోల నుంచి నడుచుకుంటూ వచ్చే క్రమంలో ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? మేము పగిడిద్దరాజుని మా ఆదివాసి సంప్రదాయం ప్రకారంగా మా పగిడిద్దరాజుని 90 కిలోమీటర్లు వస్తాం. అయితే దాంట్లో రోడ్డు లేదు సార్, ఏమైనా కాలు అడవిలో పడి వస్తూనే ఉంటుంది, రోడ్డు లేదు. అడవులైనా కూడా మా దేవుని సంప్రదాయం ప్రకారంగానే మేము ఎక్కడే గుట్టలు గట్లు కౌలు పడకుండా కూడా మళ్ళీ లక్ష్మీపురానికి వస్తాం. ఇది కర్రపల్లి లక్ష్మీపురానికి వచ్చినాక మాకు సంబంధించిన సంటోళ్ళు మా పాలువులు అక్కడ అన్నం చేస్తారు. మేము నైటు అక్కడ నుండి 12 గంటలకు వెళ్తాం సార్. 12 గంటల నుండి వెళ్తే మళ్ళీ నైటు 10-11 అవుతుంది ఇక్కడికి లక్ష్మీపురం రాగానే. అక్కడికి వచ్చినాక అన్నం చేస్తారు, వంటలు చేస్తారు. అక్కడ టెంట్ ఉన్నది, మాకు గద్దెలు ఉన్నాయి. ఆడ నిద్ర చేసి అన్నాలు తిని ఆడ వండుకుంటాం సార్. ఆడ పన్న తర్వాత మళ్ళీ 4 గంటలకి మళ్ళీ లేస్తాం. నైట్ మళ్ళీ తెల్లారి గట్ట 4 గంటలకు లేస్తాం. మళ్ళీ మద్దుగూడ నుండి పసర నుండి అక్కడ మామిడి తోటలు అక్కడ కొంచెం మా సంప్రదాయం ప్రకారంగా మాకు సార్లు ఉంటారు, మాకు సంబంధించిన వాళ్ళు, మా ఆదివాసులు సార్లు. వాళ్ళు మాకు ఇంత షాయిలు పొత్తులు ఏదో పులిగోర అది ఏదో అన్నం పెడతారు సార్. ఆడ తిన్నాక మళ్ళీ ఆన్సెళ్ళి పాజెట్ నగరం వచ్చి ఆన్సెళ్ళి ఇక్కడికి జంపనాగలకు వస్తాక మళ్ళీ నైట్ 4 అవుతుంది సార్. ఆడికి వచ్చి స్నానాలు చేస్తాం. మా సంప్రదాయం ప్రకారం గద్దెలు వేసుకుంటాం. స్నానాలు చేసుకొని ఇక్కడ సమ్మక్క గద్దెకి దాదాపు 1 గంట వరకు ఇక్కడికి వస్తాం సార్. వచ్చి దర్శనం చేసుకుంటాం. సమ్మక్కని, పగిడిద్దరాజు, గోవిందరాజు, సారక్క అందరం కలిసి దర్శనం చేసుకొని గద్దెలెక్కి రూముల కాడ ఉంటాం సార్. మీరు చెప్పండి, అంటే కాలినడకన మీరు ఎందరు పూజారులు నడిచేస్తారా, మీ కుటుంబ సభ్యులు అందరూ నడిచేస్తారు? అందరూ చెప్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మేము పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజును కొలువుదీరిండు. పూనుగొండ్ల నుండి దాదాపుగా 80 కిలోమీటర్లు కాలినడకన కుటుంబ సమేతంగా రావడం జరుగుతుంది. అక్కడ నుండి వచ్చి లక్ష్మీపురంలో మా వంశస్థులు, పెనక వంశస్థులు ఉన్నారు, వాళ్ళ దగ్గర బస చేసి మళ్ళీ తెల్లారగట్ల 5 గంటలకు బయలుదేరి మేడారం చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి నిన్న మాత్రం కొద్దిగా లేట్ అయింది. మాదే 10 గంటల వరకు గర్భగుడికి చేరుకొని అక్కడి నుండి 1 గంటకు గద్దెల మీదకి ప్రదర్శించడం జరిగింది. ఈరోజు పూజా కార్యక్రమాలు అనేటి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తారు. మీరు చిన్న పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, అందరూ నడిచేస్తారా లేకపోతే కొందరు నడిచేస్తారా? కుటుంబ సమేతంగా ఎవరైతే మొక్కుబడి ఉంటుందో అట్లా కాకుండా పెనక వంశస్థులతోటి మాకున్నటువంటి తలపతులు కూడా, ఒడ్డలు కూడా మాతోటే నడిచి రావడం జరుగుతుంది. ఎంతమంది నడిచేస్తారు? దాదాపుగా 60 మంది నేను నడిచి రావడం జరిగింది. చెప్పండి, అంటే ఈ అడవిలో వస్తుంటే ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఆ పూనుగొండ నుండి బయలుదేరిన మా పెనక వంశులకి అడవిలో ఎటువంటి ముళ్ళు కానీ
రాయి కానీ ఏమైనా అడవి జంతువులు కానీ ఇంతవరకు మాకు తారసపడ్డ తాకాలు లేవు. మా దేవుని అనుగ్రహం అనుకొని మేము ఇలా మేడారం కాలినట్టుగా వచ్చేస్తున్నాం. ఇప్పుడు వస్తుంటే మీకు స్వాగతం పలకడానికి కానీ లేదా భద్రతా దృష్ట్యా పోలీసులు తీసుకొస్తూ ఉంటారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు? వెళ్ళేటప్పుడు కూడా శనివారం సాయంత్రం మాకు ఇప్పుడు జంపన్న వరకు ఫోర్సు పగడిద్రాజుతో ఉంటారు. అక్కడికి వెళ్ళినాక మేము అక్కడ పడిగపూర్లో అన్నం డిన్నర్ చేస్తాం. డిన్నర్ తర్వాత వాళ్ళు ఫోర్స్ అంతా రిటర్న్ వచ్చేస్తారు. మేము కాలిబాటిన మళ్ళీ లక్ష్మీపురం వెళ్ళి అక్కడ నైట్ బస చేసి ఆదివారం పొద్దున 9 గంటలకి బయలుదేరి పునుగొండలకి సాయంత్రం 6 గంటలకల్లా చేరుకొని మా గర్భగుడికి మేము వెళ్ళిపోతాం. ఆడ గర్భగుడి చేరుకున్న తర్వాత ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఆదివారం రోజు ఏం కార్యక్రమం ఉండదు. తిరుగువారం ఉంటుంది. 4, 5, 6 తేదీలలో పునుగొండలో తిరుగువారం చేస్తూ జాతర జరుపుకుంటాం. ఇప్పటివరకు మీరు ఎన్నిసార్లు నడిచారు? నేను 10 సార్లు నడిచి వచ్చాను. 10 జాతరలు నడిచిన. కాకపోతే ఈ పూజారిగా మాత్రం ఇది రెండవ జాతర. అంటే చిన్ననాటి నుండి నడుచుకుంటూ వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికి ఏమైనా వ్యత్యాసం ఉందా జాతరలో కానీ మీ పూజ ఆచారాలు? వ్యత్యాసం అంటే ఏముండదు. అదే వ్యత్యాసం ఏముండలేదు. అంటే ఈ కార్యక్రమాలలో ప్రధానంగా అందరూ నడిచి వస్తుంటే పదుల సంఖ్యలో వస్తూ ఉంటారు, మీతో భక్తులు కలుస్తూ ఉంటారు. కలిసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు 10 సంవత్సరాల క్రితం ఉన్న జాతరకి ఇప్పటికి మాకు పగడిరాజుకు భక్తులు ఎక్కువ అయిపోతారు. అందుకోసం మాకు పసరలోనే కొంచెం లేట్ అవుతుంది. ఫోర్స్ కూడా బాగానే ఉంది ఈసారి, కానీ భక్తులు ఎక్కువ రోడ్లెంబటి పొర్లు దండాలు చేయడం వల్ల మాకు ఈసారి కొంచెం లేట్ అయింది. వీడియో రాజుతో అశోక్ విస్క్ న్యూస్ మేడారం నుంచి.